ఏపీలో ఎన్నికల హడావిడి మొదలవ్వటానికి ముందు నుంచి కూడా రెండు పార్టీలు కూడా చాలా సాయశక్తుల ప్రయత్నాలు చేసినాయి. అంటే ఇటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ, ప్రధానమైనటువంటి పార్టీలు ఏపీలో ఇవే కావటంతో రెండు కూడా గట్టిగానే ప్రజలను ప్రభావితం చేసేటువంటి అంశాల మీద ఫోకస్ చేసినాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వైనాట్ 175 175కి 175 మనం ఎందుకు సాధించకూడదు అని చెప్పి టార్గెట్ పెట్టుకుంటే, అంతేకాకుండా వైనాట్ కుప్పంలో మనం ఎందుకు గెలుపు సాధించకూడదు. సో అలాగే వీళ్ళు వైనాట్ కుప్పం అంటే టీడీపీ వాళ్ళు వైనాట్ పులివెందుల, జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో మనం ఎందుకు విజయం సాధించకూడదు. సో నిజంగా సాధ్యాసాధ్యాలను గనక మనం పరిశీలించినట్లయితే వాస్తవ రూపంలో నిజంగా కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందా? మరి నిజంగా పులివెందులలో టీడీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందా? మరి ఓవరాల్గా ఏం జరుగుతుంది? ఇదే అంశాలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే మరి కుప్పంలో ఎవరు గెలవబోతున్నారు? భరత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించబోతున్నారా? కుప్పాన్ని చంద్రబాబు నాయుడు గారు కోల్పోబోతున్నారా అనేటువంటి అంశాలను కనుక మనం చూసినట్లయితే 1989 నుంచి కూడా పూర్తి స్థాయిలో కుప్పంలో టీడీపీనే గెలుస్తూ వచ్చింది. సో అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటి నుంచి, ఆయన గతంలో చంద్రగిరి నుంచి పోటీ చేసేవారు, అక్కడ ఓడిపోయిన తర్వాత ఆయన కుప్పానికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఆయన గెలుస్తూనే ఉన్నారు. సో హిందూపురం ఎలాగైతే టీడీపీకి కంచుకోటగా ఉందో అలాగే కుప్పం కూడా టీడీపీకి కంచుకోటగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో ధర్మవరం కూడా గతంలో అలాగే ఉండేది, ప్రస్తుత పరిస్థితులు మారినాయి అనుకోండి. ఇక ఆ విషయం పక్కన పెడితే కుప్పంలో మరి చంద్రబాబు గారి ఓటమి జరుగుతుందా అనేటువంటి అంశాన్ని కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే, చంద్రబాబు గారు ఓడిపోతారా లేదా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ఓడిపోతానేమోననేటువంటి భయాన్ని చంద్రబాబులో కల్పించడంలో మాత్రం వైసీపీ సక్సెస్ అయింది అనుకోవాలి. ఈ అంశంలో మాత్రం జగన్ 100% సక్సెస్ అయ్యారు. ఈవెన్ నామినేషన్ వెయ్యటానికి కూడా ఆయన వెళ్లకుండా ఆయన తరపున వాళ్ళు వేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పలు పర్యాయాలు పర్యటనలు నిర్వహించటం, రోడ్ షోలు నిర్వహించటం, అంటే కుప్పం వెళ్ళటం గడిచినటువంటి 5 ఏళ్ళు చూసాం మనం. సో నామినేషన్కి వెళ్ళినటువంటి వ్యక్తిని అసలు కుప్పం చుట్టూనే తిరిగేలా చేశారు. దీని కారణంగా ఏమవుతుంది అంటే ఆయన సొంత నియోజకవర్గంలోనే, ఆయన సొంత నియోజకవర్గం అనలేంలే, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నియోజకవర్గం మీద పట్టు కోసం ఆయన అక్కడే కూర్చోవటం వల్ల మిగిలినటువంటి 174 నియోజకవర్గాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి నుంచి ఆయన మైండ్ డైవర్ట్ చేయటం. సో ఏంటంటే అధ్యక్షుడు కాబట్టి, నాయకుడు కాబట్టి మిగిలినటువంటి నియోజకవర్గాల మీద కూడా ఆయన ఫోకస్ ఉండాలి. సో ఇక్కడ ఆయన స్థానమే ఆయన కాపాడుకునేటువంటి పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు మిగిలినటువంటి వాటి మీద ఆటోమేటిక్గా ఫోకస్ తగ్గుతుంది. దీంట్లో మాత్రం వైసీపీ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఇక ఆయన ఓటమి గురించి కనుక చూసినట్లయితే కుప్పంలో ఓడిపోయేటువంటి పరిస్థితి వస్తుందని అయితే నేను భావించట్లేదు, కానీ మెజారిటీ అయితే భారీ స్థాయిలో తగ్గుతుంది. గతంలోతో మనం పోల్చుకున్నట్లయితే 2009లో 47,000 మెజారిటీ వస్తే 2014కి వచ్చేటప్పటికి మెజారిటీ 30,000కి అట్లా పడిపోతూ వచ్చింది. సో ఇప్పుడు అంటే 17,000 మెజారిటీ పడిపోయింది. మరి ఈసారి ఎంత భారీగా పడిపోయేటువంటి అవకాశం ఉంది అనేది కూడా మనం చూడాలి. సో 2009లో 46,000, 2014లో 47,000, 2019కి వచ్చేటప్పటికి 30,000, ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి మెజారిటీ ఎంత పడిపోతుంది, ఇది చూడాల్సినటువంటి పరిస్థితి. మెజారిటీ తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఓవరాల్గా గెలుపు దిశగా మరి చంద్రబాబు గారు అడుగులు వేస్తారా, లేకపోతే వైసీపీ అభ్యర్థి భరత్ అడుగులు వేస్తారా అనేది అయితే ప్రజలు నిర్ణయించాల్సింది 4వ తేదీ తర్వాతే తెలిసే అవకాశం ఉంది.